ప్రకాశం జిల్లా టీడీపీలో ముస్లిం మొదలైంది. జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు ఒంటెద్దు పోకడు అనుసరిస్తున్నాడని పార్టీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. మన్నే రవీంద్ర వర్గానికి చెందిన కార్యకర్తలను నామినేటెడ్ పదవులు గాని కాంట్రాక్టు పనులు గాని ఇవ్వకుండా పక్క నియోజకవర్గాల కాంట్రాక్టర్లకు పనులు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. ఎరిక్షన్ బాబు రేషన్ డీలర్ల ఫీల్డ్ అసిస్టెంట్లు పోస్టులను అమ్ముకుంటున్నాడని రవీంద్ర వర్గం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన రవీంద్ర వర్గం లోకేష్ ను కలిసేందుకు మంగళగిరికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా కూడా టీడీపీలో వర్గ భేదాలు అనేవి తారస్థాయికి చేరాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎరిక్షన్ బాబుకి, అదేవిధంగా గతంలో అక్కడ టీడీపీ జెడ్పీడీసీగా పనిచేసినటువంటి మన్నే రవీంద్ర రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ప్రత్యేకంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎరిక్షన్ బాబు ధోరణికి వ్యతిరేకంగా నారా లోకేష్ ని కలిసి తన మీద ఫిర్యాదు చేసేందుకు కారుల్లో బయలుదేరి రావడం జరిగింది. వీరంతా కూడా ఎరిక్షన్ బాబు వారి పట్ల అంతా ఇబ్బందికరంగా ఉంటున్నాడని, వారికి సరైనటువంటి న్యాయం చేయటం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయట ప్రాంతాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి కాంట్రాక్టులను తీసుకువచ్చి వారికే వర్కులు కేటాయిస్తూ మామూలు తీసుకుంటున్నారని కూడా వారు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీరందరూ కూడా లోకేష్ ని కలిసి దీనికి సంబంధించినటువంటి వివరాలను లోకేష్ కు తెలియజేయడమే కాకుండా తాము మొదటి నుంచి పార్టీకి కట్టుబడి పార్టీలోనే కొనసాగుతున్నామని, తమకు న్యాయం జరిగేలాగా చూడాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అనీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మండలము ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎండూరువారిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ వాళ్ళు పాకనాటి ఆనందరావు. నేను తెలుగుదేశానికి మొదటి నుంచి కూడా నేను ఒక కార్యకర్తగా ఉండి ముందుండి పనిచేస్తున్నాను. అలాగనే ఉమ్మడి పార్టీగా జనసేన, ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి జనసేన, అలాగనే తెలుగుదేశము కలిసి బీజేపీ ముగ్గురు పార్టీలలో మేము ఉన్నాం. కాబట్టి మా గ్రామానికి ఎలాంటి పనులు జరగట్లేదు. కాబట్టి మా గ్రామం అభివృద్ధి కోసం మేము పార్టీ అధ్యక్షులను కలవటానికి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగనే పవన్ కళ్యాణ్ కూడా కలిసి వారితో మా విషయాలను కొన్ని వివరించి చెప్పుకోవాలని వెళ్తున్నాము. మా గ్రామం నుంచి మేము ఒక 20 మంది వెళ్తున్నాము. మా సమస్యల గురించి మేము చెప్పుకోవటం. మా మండలం నుంచి వెళ్తున్నాం, మొత్తము నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళిపోతున్నాం. మేమందరం కూడా పార్టీ అధ్యక్షుల్ని కలవాలని, అలాగనే చంద్రబాబు నాయుడుని కూడా కలుస్తాము, లోకేష్ గారిని కూడా కలుస్తాము. అయితే మాకు కొన్ని పనులు అనేవి మాకు జరగట్లేదు. పార్టీకి ఎంత ముందుండి చేసినా కూడా మాకు ఎలాంటి పని కూడా జరగలేదు. కాబట్టి మేము మా సమస్యలను మేము వివరణగా చెప్పుకోవాలని వెళ్తున్నాము. ఎలక్షన్ బాబు గారి దగ్గర కూడా 2 సార్లు వెళ్ళాను. నాకు పని జరగలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఆయన దగ్గరికి.